కాలం ఎప్పుడూ ముందుకే పరిగెడుతుంది అంటారు. కానీ ఆ కాలమే స్తంభించిపోయిన ప్రదేశం ఏదైనా ఉందంటే అది ఇదే. భారతీయ ఆత్మకు ప్రతీక, మోక్షానికి చిరునామా వారణాసి. ప్రపంచంలోని నగరాలన్నీ చరిత్రలో కలిసిపోతే చరిత్రనే తనలో ఇముడ్చుకున్న ఏకైక నగరం మన కాశీ. సుమారు 5,000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ నగరం కేవలం ఇటుకలు, రాళ్లతో కట్టిన నిర్మాణం కాదు. ఇది సనాతన ధర్మానికి సజీవ సాక్ష్యం. ఇక్కడ రోజు సూర్యుడితో కాదు, పవిత్ర గంగా హారతితో మొదలవుతుంది. ఈ ఘాట్లే కాశీకి ఊపిరి. తెల్లవారుజామున చన్నీటి గంగా స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక ఈ ఇరుకైన సందుల్లో నడుస్తుంటే అడుగడుగునా కనిపించే ఆలయాలు మిమ్మల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. కానీ వారణాసి అసలు అందం తెలియాలంటే సాయంత్రం అవ్వాల్సిందే. దశాశ్వమేధ ఘాట్లో జరిగే గంగాహారతి చూస్తుంటే ఆ అగ్ని జ్వాలలు, మంత్రోచ్చారణలు, వేలాది మంది భక్తి మాటల్లో చెప్పలేని ఒక డివైన్ ఫీలింగ్ కలుగుతుంది. జ్ఞానానికి కూడా ఇదే పుట్టినిల్లు. సాక్షాత్తు గౌతమ బుద్ధుడు తన మొదటి బోధన చేసింది ఇక్కడి దగ్గరలోనే, సార్నాథ్లోనే. ప్రపంచమంతటా మరణం అంటే భయం, కానీ కాశీలో మరణం అంటే మోక్షం, ఒక పండుగ. వారణాసి అనేది ఒక ఊరు కాదు, అదొక అనుభూతి. దాన్ని మాటల్లో వినడం కాదు, ఇక్కడికి వచ్చి అనుభవించాల్సిందే. భారతీయ సంస్కృతికి హృదయమైన ఈ కాశీ విశ్వనాథుని సన్నిధికి ఒక్కసారైనా రావాలనుకునేవారు కామెంట్ చేయండి. జై శివశంభో, జై శ్రీరామ్.